రష్యా మీద అమెరికా ఆంక్షలు పెట్టిన సందర్భంలో కూడా 11% ఆయిల్ మనం కొన్నాం. 45% దాకా కొన్నోళ్ళు 11కి ఎందుకు తగ్గించామంటే ఆ మిగతా శాతం కొనేది ప్రైవేటు సంస్థలైన రిలయన్స్, నయారా లాంటి సంస్థలు రష్యా నుంచి కొని దాన్ని ఇక్కడ రిఫైన్ చేసి ఆ పైన యూరప్ దేశాలకు అమ్ముతాయి. ఆంక్షలు పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు ఆపారు. భారత్ మాత్రం ప్రభుత్వంగా 11% ఆయిల్ అయితే కొనుక్కుంటూ వచ్చింది. తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ హార్ముజ్ జలసంధి దిగ్బంధం తర్వాతన ఆయిల్ మీదన రష్యా నుంచి కొనుక్కోవడానికి, ఇరాన్ నుంచి కొనుక్కోవడానికి ఆంక్షలు ఎత్తేసినటువంటి అమెరికా మళ్ళీ ఇరాన్ నుంచి తీసుకెళ్తుంటే హార్ముజ్ జలసంధి నుంచి రానియకుండా అడ్డుకుంటోంది. అయితే రష్యా విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటంటే, భయపడిపోయినటువంటి మోడీ, సరెండర్ అయిపోయినటువంటి మోడీ రష్యా నుంచి ఆయిల్ తీసుకురావడం మానేశాడు. ఈవెన్ నిర్మలా సీతారామన్ రష్యా టూర్ కూడా ఆగిపోయిందని. మరి లావ్రోవ్ ఎవరైతే పుతిన్ కుడిభుజం ఇండియాకు వచ్చాడు, బ్రిక్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశాడు, భారత్కి ఆయిల్ పంపిస్తున్నాం, గ్యాస్ పంపిస్తున్నామని చెప్తున్నాడు. తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఇండియాలో జరుగుతోంది.